లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దేవుడి వాక్యంతో మాట్లాడునుగాక. ఆమెన్. మనం చదువుకున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో, ఆ సువార్త రాస్తున్నటువంటి దైవజనుడు ఎవరు అంటే లూకా గారు. లూకా గారి యొక్క వృత్తి మనం ఆలోచించినట్లయితే ఆయన ఒక వైద్యుడు, ఆయన డాక్టర్. ఆయన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త రాస్తున్నారు. అలా రాస్తున్నటువంటి వార్తలో ఏంటి అంటే 8వ వచనం. ఏం జరుగుతుంది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్తే, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఒక వార్త, ఒక రాజు పుట్టుకను గురించినటువంటి ఒక వార్త మోసుకుని వస్తుంది దేవుడి దగ్గర నుంచి ఒక దూత. ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచించినట్లయితే, అంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వార్తని మనం చెప్పాలంటే దాన్ని మనం సువార్త అని అంటాము. ప్రతి క్రైస్తవుడి మీద సువార్తకు సంబంధించినటువంటి భారం ఉంది. ఈరోజు మనుషులుగా మనం సువార్త చేస్తుంటే, కానీ మొట్టమొదట యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సువార్త చెప్పింది ఎవరు అంటే ఒక దూత చెప్తుంది, మనిషి కాదు. ఎవరంటే ఒక దూత చెప్తుంది. ఏమని చెప్తుందో ఒకసారి మనం చూద్దాము. 9వ వచనం. ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆ దూత చెప్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని అంట. మీకు అంటే ఎవరికి తెలియజేస్తుంది? గొర్రెల కాపరులకు తెలియజేస్తుంది. అంటే మొట్టమొదట యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సువార్తను మోసుకొచ్చినటువంటి ఒక దూత ఒక రాసు పుట్టుకను గురించి ఎవరికి చెప్తుంది అంటే, డప్పున్న వాళ్ళకి కాదు చెప్తుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి కాదు చెప్తుంది, అధికారం ఉన్నటువంటి వాళ్ళకు కాదు చెప్తుంది, బాగా చదువుకున్న వాళ్ళకి కాదు, సమాజంలో పేరెన్నిక గలవారికి కాదు చెప్తుంది. ఎవరికి చెప్తున్నది అంటే ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరులకు చెప్తుంది. అంటే రోజువారీ పని చేసుకునే ఒక కూలి వారికి చెప్తున్నట్టుగా మనం చూడగలం. అంటే ఒక రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి మనుషులతో పంచుకుంటుంది రాజు పుట్టుకను గురించి. ఒక రాజు పుట్టుకను గురించి ఎవరితో పంచుకుంటుంది దూత? ఒక సాధారణ జీవితము గడిపేటటువంటి ఒక సాదా సీదా మనుషులతో చెప్పుకుంటుంది. వీళ్ళ వృత్తి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, వీళ్ళు గొర్రెల్ని కాచుకుంటున్నారు. దూత వచ్చి పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, పరిపాలించే వాళ్ళని ఎంచుకోలేదు. ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపే, ఒక రకంగా చెప్పాలంటే గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు? గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు చూడడానికి, వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ బట్టలు కానీ చూస్తే ఎలా ఉంటాయి? మురికిగా, చూడడానికి గౌరవప్రదంగా ఉంటాయా? ఉండవు. అలాంటి వాళ్ళని అంటే సమాజం చేత ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాచుకునేవారు అని సమాజం చేత చిన్న చూపు చూడబడే గొర్రెల కాపరుల దగ్గర, అతి సామాన్యుల దగ్గరికి వచ్చి ప్రభువు పంచుకుంటున్నటువంటి వార్త చూడండి. మనం ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు చూడండి ఏరి కోరి ఎవరిని ఎంచుకున్నారు? గొర్రెల కాపరులను ఎంచుకున్నారు. దేవుడు తన పని జరిగించుకుంటానికి ఒక జరగబోయేటటువంటి ఒక మహా అద్భుతాన్ని ఎవరికి ప్రచురిస్తున్నారు? దేవుడు సాధారణమైనటువంటి మనుషులకి అసాధారణమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడ్డానికి వాళ్ళ బట్టలు మురుగ్గా ఉండొచ్చు, చూడ్డానికి వాళ్ళ వృత్తి చీపుగా ఉండొచ్చు, చూడ్డానికి వారు వెలివేయబడినట్టు వారుగా ఉండొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే
ఎందుకు పంపుతున్నారంటే తన కుమారుని గురించినటువంటి వార్తని తెలియచేయడానికి పంపుతున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా మనం వెలివేయబడిన వారిగా ఉండొచ్చు. మన కుటుంబ సభ్యులందరిలోనూ కూడా మనదే ఆర్థికంగా చితగదొక్కబడినటువంటి పరిస్థితి అని అయి ఉండొచ్చు, లేదా ఆర్థికంగా చాలా తక్కువ స్థాయి అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరిని ఎంచుకుంటున్నాడు ఇక్కడ? సమాజం చేత, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు గొర్రెల కాపర్లు అని ఎంచబడుతున్న వారి చేత దేవుడు ఒక వర్తమానాన్ని పంపాలనుకుంటున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి అనేకుల మధ్యలో తృణీకరించబడుతూ ఉంటాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని ఎలాగైతే ఏరి కోరి ఎంచుకున్నాడో, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు ఏరి కోరి ఎంచుకుంటున్నాడు. అయితే చూడండి ఇక్కడ ఏం జరిగిందో. ఎప్పుడైతే ప్రభువు దూత వారి వద్దకు వచ్చిందో వారి చుట్టూ ఏముందంట? ప్రకాశించినందున వారు భయపడ్డారు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. చూడండి, వీళ్ళు ఏ సమయంలో గొర్రెల్ని కాచుకుంటున్నారు? రాత్రి సమయాలలో గొర్రెల్ని కాచుకుంటున్నారు. జాగ్రత్తగా మనం చూద్దాము. వీళ్ళ లైఫ్ని ఎంత రిస్క్లో పెట్టి ఉద్యోగం చేస్తున్నారో, వాళ్ళకి ఇచ్చినటువంటి పని చేస్తున్నారో చూద్దాము. దావీదు గారు పాత నిబంధనలో దావీదు గారు గొర్రెలు కాచుకుంటుంటే ఏమొచ్చినాయి అంట? సింహము వచ్చిందంట, ఎలుగుబంటి కూడా వచ్చిందంట. ఎప్పుడు కాస్తున్నారు ఆయన గొర్రెల్ని? పగటి సమయంలో కాస్తున్నప్పుడు ఏమొచ్చినాయి? ఒక సింహము, ఒక గొర్రె వచ్చింది. వీళ్ళు ఎప్పుడు కాస్తున్నారు గొర్రెల్ని? రాత్రి వేళ తమ మందను కాస్తున్నారు. పగల సమయం అయితే చుట్టూ నుంచి ఏదో వస్తుందో మనం చూడగలం. రాత్రి మనం ఏమన్నా కనపడుతుందా? ఏ సింహం ఎటు నుండి వచ్చి అటాక్ చేస్తుందో, ఏ ఎలుగుబంటి వచ్చి మన మీద దాడి చేస్తుందో ఏమీ కూడా మనకి తెలియదు. అంటే రాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రెల్ని కాచుకుంటున్నారు. ఆ రాత్రి వేళ గొర్రెలు కాచుకుంటుంటే చూడండి, వాళ్ళ చుట్టూ ఏది అలముకుని ఉంది? చీకటి అలముకుని ఉంది. వాళ్ళ చుట్టూ చీకటి అలుముకుని ఉంటుంటే ఎప్పుడు వెలుగొచ్చిందంట? ప్రభువు దూత ఒక వర్తమానాన్ని తీసుకొస్తున్నటువంటి ప్రభువు దూత వారి దగ్గరికి రాగానే ఏమొచ్చింది? వాళ్ళ జీవితాల్లో వెలుగొచ్చింది. ఈరోజు మన జీవితాల్లో కూడా చీకటి ఒకవేళ మనల్ని అలుముకుని ఉంటే, అంధకారం మన జీవితంలో ఉంటే, భవిష్యత్తు ఏమవుతుందా అన్నటువంటి ఆలోచన మనల్ని భయం పుట్టిస్తుంటే, జీవితమే చీకటమయమైపోతుంటే, నీ కుటుంబంలో వెలుగే కానరాకపోతుంటే, ఈరోజు వర్తమానాన్ని తీసుకొస్తున్నటువంటి దూత చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దూత వర్తమానాన్ని తీసుకొస్తుందో ఏమైంది? అక్కడ ఉన్న చీకటి అంతా కూడా చీలిపోయి దాని చుట్టూ ఏమొచ్చింది? ఒక వెలుగు వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా చీకటి అలుముకున్నటువంటి మన జీవితాల్లో కూడా భవిష్యత్ అంధకారం అయిపోతుంది అని భయపడుతున్న మన జీవితంలో కూడా అంధకారాన్ని చీల్చేటటువంటి వెలుగు మన జీవితంలో రావాలంటే మన జీవితంలో ఏముండాలి అంటే వాక్యం అనేది ఉండాలి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 130వ వచనం. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించెను. ఇప్పుడు ఈ దూత ఏం తీసుకొస్తుంది? దేవుని గూర్చినటువంటి సువార్తని తీసుకొస్తుంది. ఎప్పుడైతే సువార్తని తీసుకొస్తున్నటువంటి దూత వారి మధ్యకి రాగానే వాళ్ళ చుట్టూ ఉన్న చీకటి అంతా ఏమైపోయింది? వెలుగుగా మారింది. చీకటిని చీల్చేసింది వాక్యం, అంధకారాన్ని చీల్చేసింది వాక్యము. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది. ఏంటి వాక్యము? ఈ వాక్యం ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త, ఈ వచనాన్ని ఇలాగే పెట్టి యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. 1వ వచనం కూడా చదువుదాం ఒకసారి. ఆది అందు వాక్యముండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఏంటా వాక్యము అంటే 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఎవరు మన మధ్య నివసించింది? 2000 సంవత్సరాల క్రితం మన మధ్య నివసించినటువంటి సాక్షాత్ ఎవరు? మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు వాక్యం ఎవరై ఉన్నారంట? దేవుడై ఉంది. ఆ వాక్యమే ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఒక్కసారి మనం వద్దాం కీర్తనల గ్రంథంలోకి. 119వ కీర్తన 130వ వచనం, నీ వాక్యములు వెల్లడిగుట తోడనే. ఇప్పుడు వాక్యము ప్లేస్లో ఒక్కసారి మనం ఎవరిని పెట్టొచ్చు? యేసుక్రీస్తు వారిని పెట్టి చూద్దాము. నీ యేసుక్రీస్తు వెల్లడిగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని ఇస్తుంది. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పుట్టారు. మనం ప్రతి సంవత్సరము పుట్టారు అని మనం ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ చేసుకుంటూనే ఉన్నాం. యేసుక్రీస్తు వారు వచ్చారు భూమి మీదకి, ఆయన నెరవేర్చవలసినటువంటి పనులన్నీ నెరవేర్చారు. కానీ మన జీవితాల్లో అన్ని క్రిస్మస్లు చేస్తున్నా ఎందుకు మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది? ఎందుకు మన జీవితాల్లో వెలుగు రావట్లేదు? ఆనాడు గొర్రెల కాపరులు చుట్టూ చీకటి అలుముకుని ఉంటే ఆ చీకటిని చీల్చుకుంటే ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఏమిచ్చింది? వీళ్ళకి వెలుగునిచ్చింది. ఈరోజు వాక్యం అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశారు. మలాకీ గ్రంథంలో రాయబడి ఉంటుంది, మెస్సయ్య వస్తాడు అని. చూశారు. మలాకీ గ్రంథం దగ్గర నుంచి మత్తయి సువార్త వరకు, అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఉన్నటువంటి కాలం ఎంత అంటే ఇంచుమించుగా 400 సంవత్సరాలు. మలాకీ గ్రంథంలో చెప్పారు ప్రవక్త ఏమనంటే, ఖచ్చితంగా మీకు ఒక మెస్సయ్య వస్తాడు, ఇశ్రాయేలుని ఏలేవాడు పుడతాడు అని చెప్పారు. ఎదురు చూశారు, మెస్సయ్య వస్తారని. మొదటి సంవత్సరం చూశారు, రాలేదు. 2వ సంవత్సరం చూశారు, రాలేదు. 3వ సంవత్సరం చూశారు, రాలా. 10 సంవత్సరాలు అయిపోయింది, 15 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, రాలేదు. వస్తారని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ జీవితంలో నిరీక్షణ సన్నగిల్లేటటువంటి ఛాన్స్ ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎదురు చూస్తున్నారు, వస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ 400 సంవత్సరాలు కూడా దేవుడి దగ్గర నుంచి ఒక్క శుభవార్త కూడా వాళ్ళు వినలేదు. దేవుడి దగ్గర నుంచి కూడా ఏ ప్రవక్త కూడా దేవుని వాక్యాన్ని పట్టుకుని ఎక్కడా కూడా మాట్లాడలేదు. 400 సంవత్సరాల వరకు దేవుడు ఏమయ్యాడు? మౌనమైపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని సంవత్సరాల కాలం నుంచి కూడా కొన్ని కార్యాలు నా జీవితంలో జరిగితే బాగున్ను అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటామా? ఉండమా? ఖచ్చితంగా ఉంటాం. నాకంటూ ఒక గృహం లేదు, నా బిడ్డల్ని చూసుకోవడానికి నా బిడ్డల్ని పెట్టడానికి ఒక సరైనటువంటి గృహం నేను కట్టుకోలేవు. కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను గృహం కడదాము అనుకుని. కానీ వాక్యం సెలవిస్తుంది, నీ నిరీక్షణ ఒమ్ము కాదు, ఖచ్చితంగా నీ నిరీక్షణ ఫలిస్తుంది. కొంతమంది మారితే బాగుండు, నా బిడ్డ మారితే బాగుండు, నా భర్త మారితే బాగుండు. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. సంవత్సరం గడుస్తున్న కొలది ఒకవేళ నీ నిరీక్షణ కనుక సన్నగిల్లుతుంటే, 400 సంవత్సరాలు ఎదురు చూశారు ఒక రక్షకుడి రాక కోసం. ఈ 400 సంవత్సరాలు పరలోకం నుంచి ఒక్క వార్త కూడా వాళ్ళు అందుకోవాలా. అలాగని చెప్పి దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తాడేమో, కానీ ఎవరిని కూడా అలక్ష్యం చేయడు. దేవుడు ఇక్కడ ఎంచుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపే గొర్రెల కాపర్లు. వాక్యము వెల్లడిగుట తోడనే వెలుగు కలుగుతుంది. నీ గతం ఎంత అంధకారం అయిపోయినా, నీ గతం ఎంత చీకటిగా ఉన్నా, చీకటికి సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న నలుగురిలోనూ అవమానాల పాలైపోయినా, దేవుడు అంటున్నాడు, నీకొక అద్భుతమైన భవిష్యత్తుని నేను దాచుంచా. నీ కొరకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది. నువ్వు నలుగురిలోనూ తలెత్తుకోలేకుండా జీవిస్తున్నావేమో, నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో, ఒకవేళ నీ బంధువుల్లోకి వెళ్ళడానికి కూడా నీకు ముఖం చల్లట్లేదేమో. నీకు వచ్చినటువంటి కొన్ని అవమానాలు,
కొంతమంది వలన నువ్వు పడ్డటువంటి బాధలు నలుగురిలోకి వెళ్ళి తలెత్తుకోలేనటువంటి జీవితంలో ఒకవేళ ఉన్నావేమో, ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ నీకు సమాధానం రావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, ఒక్కసారి నువ్వు ఆయనని నీ జీవితంలోకి ఆహ్వానించు. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. నీ జీవితంలో ఏ చీకటి నిన్ను అలుముకున్నా ఏమొచ్చేస్తుంది నీ జీవితంలోకి? వెలుగు వెంటనే వస్తుంది. ఈ రక్షకుడు అప్పటి వరకు నిరీక్షణతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. ఈ రక్షకుడు ఇది జరుగుతుందా, ఎప్పటి నుంచి మా దేవుడికి మేము మొరపెట్టుకుంటున్నాం, మెస్సయ్య రావాలి, వస్తాడని ఎదురు చూస్తున్నాము అని ఎదురు చూస్తున్న వాళ్ళ ఎదురు చూపులు ఏమన్నా ఉమ్మైనయా? ఎదురు చూపులు ఏమన్నా ఫలించకుండా పోయినాయా? ఖచ్చితంగా ఫలింపజేశాడు దేవుడు. దేవుడు ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు. ఒకవేళ నీ గతం గనక సరిగ్గా లేకపోతే, నువ్వు అనుకున్నవి గనక జరగకపోతే, ఇదిగో ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు అంటున్నాడు, నీ భవిష్యత్ అంతా కూడా నేను వెలుగుమయం చేస్తా. ఇప్పటి వరకు నువ్వు చీకట్లో ఉండొచ్చేమో, ఇప్పటి వరకు కూడా నువ్వు అంధకారంలో ఉండొచ్చేమో, కానీ నీ దేవుడు నిన్ను వెలుగుగా మారుస్తానంటున్నాడు. చీకటి అలుముకున్నటువంటి నీ జీవితంలో నేను వెలుగుని ప్రసాదిస్తాను అని అంటున్నాడు. ఏం చేశారు? ఏం చేయాలి? దేవుడు వెలుగు ప్రసాదించాలని మనమేం చేయాలి? ఈరోజు అవమానాలు అనుభవిస్తున్న నీ జీవితంలో, ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవిస్తున్న నీ జీవితంలో, నలుగురిలోనూ తలెత్తుకోలేనటువంటి నీ జీవితంలో, నీ బంధువుల మధ్యలోకి వెళ్ళలేకపోతున్నాను బాధపడుతున్న నీ జీవితంలో వెలుగు రావాలంటే చేయవలసిన పని ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారు తన సువార్త చేస్తున్నప్పుడు ఒక ఆమెను కలిశారంట. చూద్దాం ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక వెళ్ళినని రాయబడి ఉందా? వెళ్ళవలసి వచ్చింది అంటే పని గట్టుకుని వెళ్తున్నట్ట, మామూలుగా ఊరికి ఎలా నడుచుకుని వెళ్ళిపోతున్నట్ట, ఏదో దారిలో తగులుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నట్ట? పని కట్టుకుని వెళ్తున్నారు. ఆయన పని కట్టుకుని వెళ్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, గొర్రెల కాపరి దగ్గరికి దూత ఎలా వస్తుంది? పని కట్టుకుని వస్తుంది. వీళ్ళు తృణీకరించబడిన వారుగా ఉన్నారే. వీళ్ళు ఈ గొర్రెలు కాసుకోవడానికి తప్ప ఏ ప్రాముఖ్యమైన విషయానికి పనికిరారు వీళ్ళు అని అప్పుడు సమాజం ఒకవేళ ఆలోచిస్తుందేమో. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? వాళ్ళనే ఎంచుకున్నాడు. వాళ్ళ ద్వారానే ఒక రక్షకుడి రాకని ప్రపంచానికి తెలియజేశారు. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎవరైతే తృణీకరించబడ్డారో వాళ్ళనే దేవుడు ఏం చేస్తాడు? మూలకి తలరాయిగా మార్చేటటువంటి దేవుడు. ఇక్కడ ఈమె పరిస్థితి మనం చూసినట్లయితే, సమరయ స్త్రీ, ఇది అందరికీ తెలిసిందే, సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఎందుకు సమరయ మార్గంలో వెళ్ళారంటే, యూదులు సమరయులతోనూ సహవాసం చేయరు. అసలు వాళ్ళ ఊరికి వెళ్ళడానికే యూదులు ఏమవుతారు? అసహించుకుంటారు. వాళ్ళని కనీసం మనుషుల్లాగా కూడా అప్పుడు సమాజం చూడట్లా. ఇప్పుడు ఈయన ఎలా వెళ్తున్నారు? పని కట్టుకుని ఆ ఊరిలోకి వెళ్తున్నారు. చూద్దాము. ఆ ఊరిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉందంట. ఆమె వస్తుంది. 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చునెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఒకసారి చూద్దాం ఈ మాట. యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసి అలసిపోయారంట. అలసిపోయి ఎక్కడ కూర్చున్నారు? ఆ పట్టణంలో ఒక చోట కూర్చున్నారు. ఒక బావి దగ్గర కూర్చున్నారు. టైం ఎంత? 12 గంటలు అయింది. యేసుక్రీస్తు వారు ఒకసారి మనం చూద్దాం. అస్సలు ఆయన ప్రయాణం చేసి అలసిపోవడం ఏంటి, దాహం వేయడం ఏంటి ఆయనకి? ఒకవేళ దాహం వేసిందే అనుకుందాం. ఎవరు వస్తారా నీళ్ళు ఇస్తానికి అని ఎదురు చూసే టైప్ ఆయన? అసలు అవసరం ఉందా ఆయనకి? ఎవరన్నా వస్తే బాగుండు నాకు మంచినీళ్ళు ఇవ్వడానికి అని ఎదురు చూసే టైపా? అసలు ఎదురు చూసే అవసరం ఉందా ఆయనకి? లేదు. ఇందాక మనం చదువుకున్నాము, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని మనం చెప్పుకున్నాం కదా. ఆయన గనక అప్పుడు దాహం వేసి ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశ వాకిళ్ళు విప్పబడవా?
సృష్టించిందే ఆయన, గాలిని సృష్టించింది ఆయన, ఆకాశాన్ని సృష్టించింది ఆయన, నీళ్ళని సృష్టించింది ఆయన. నీళ్ళు ఆయనకి కావాలనుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి పడవా? ఆయన కూర్చున్న దగ్గరే నీళ్లు ధారగా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా? కానీ అలాంటి ఆయన ఏంటి, ఎవరన్నా దాహానికి ఇస్తే బాగుండని ఎదురు చూస్తున్నాడు అంటే ఆయన తాగలేక కాదు, ఆయన అక్కడ పని కట్టుకుని వచ్చారు. ఒక ఆమె గురించి పని కట్టుకుని వచ్చారు. వచ్చిందంట, ఆవిడ ఏ టైంకి వచ్చి నీళ్ళు చేదుకుంటుందంట, ఇంచుమించు 12 గంటలు అయింది. సమరయ్య స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, నాకు దాహమునకిమ్మని ఆయనను అడిగిందంట. అప్పుడు ఈవిడ 9వ వచనంలో, యూదుడవైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయ్యలతో సాంగత్యం చేయరు. వాళ్ళ ఊర్లో నుంచి వెళ్ళడానికే ఇష్టపడనటువంటి యూదులు. కానీ ఈయన ఎక్కడికి వస్తున్నారు? సమరయ్య స్త్రీతో మాట్లాడడానికి పని కట్టుకుని ఆ ఊరిలోకి వస్తున్నారు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. దేవుడు పని కట్టుకుని నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావో నీతో మాట్లాడడానికి. ఒకసారి ఈమె పరిస్థితి చూద్దాము. అసలు మనం నీళ్ళు ఎప్పుడు పట్టుకుంటాం? కుళాయి వస్తుంది, కుళాయి నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు పట్టుకుంటాం మనం? ఉదయం లేదా సాయంత్రం. ఒకవేళ కంటిన్యూస్గా 24 గంటలు కూడా మనకు వాటర్ సప్లై ఉన్నా మనం ఎక్కువ ఎప్పుడు పట్టుకోవడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాము? ఉదయం పూటే కదా, లేదా సాయంత్రం పూట. కానీ ఈమెంటి మధ్యాహ్నం పూట నీళ్ళు చేదుకుంటానికి వస్తుంది? బహుశా ఈమె ఇంతకు ముందు చేసిన కార్యక్రమాల వల్ల, లేదా ఈమె నలుగురిలోకి వెళ్తే నలుగురు కూడా ఏమనుకుంటారు, నన్ను ఆడిపోసుకుంటారు అని ఒక భయం, నలుగురిలోనూ తల ఎత్తుకోవడానికి భయం. ఈమెకున్నటువంటి స్థితిగతులను బట్టి నలుగురిలోకి వెళ్ళి తలెత్తుకోవాలంటే భయం. ఈమె చేసిన కార్యక్రమాల వల్ల ఎవరేమంటారో, కనీసం నా ముఖం చూసిన మాట విని చిరాకు పడతారు కదా అని ఒక భయం ఈమెని అలముకుని ఉందేమో. అందుకే ఎవ్వరూ లేని సమయం చూసి ఏం చేస్తుంది? ఈవిడి నీళ్లు పట్టుకోవడానికి వెళ్తుంది. ఎవ్వరూ లేరనుకుంది, కానీ అక్కడ ఎవరున్నారు? జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక వ్యక్తి ఈమె కోసమే ఎదురు చూస్తున్నాడు. నలుగురిలోనూ కూడా తలెత్తుకోలేనటువంటి ఈమె జీవితం ఎవరి దగ్గరికి వచ్చింది? ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివినిస్తుంది. చూద్దాం ఒకసారి. ఈమె ఏం చేస్తుందంటే బావి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు బావి దగ్గర ఎవరున్నారు? బావి దగ్గర ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎందుకు ఆ సమయానికి అక్కడ రావాల్సి వచ్చిందంటే చూడండి, ఈమె బ్రతుకు ఎలా ఉందంటే నలుగురిలోనూ తల ఎత్తుకోలేనటువంటి జీవితం అయిపోయింది. నలుగురిలోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడనటువంటి జీవితం అయిపోయింది. ధైర్యం చాలట్లా, నలుగురిలోకి వెళ్ళడానికి ధైర్యం చాలట్లా. ఒక్కొక్కసారి మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఏంటంటే నా బంధువర్గం అంతా కూడా బాగా సంపాదించారు, నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి కూడా నాకు ఎందుకు ధైర్యం చాలట్లేదు అని ఒకవేళ నీకున్న స్థితిగతులను బట్టి కనుక నువ్వు కూడా నలుగురిలోకి వెళ్ళడానికి ఒకవేళ ఇబ్బంది పడుతున్నామో, ధైర్యం చాలట్లేదేమో, ఎలా నన్ను చూస్తారో, ఎలా నా గురించి మాట్లాడతారో అని ఒకవేళ ధైర్యం చాలట్లేదేమో. ఈమె పరిస్థితి కూడా అలాంటిదే. నలుగురిలోకి వెళ్ళడానికి నాకు ధైర్యం చాలట్లా. అలాంటి ఆవిడతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. దాహానికి నీళ్ళిస్తావా అని అడుగుతున్నారు. నిజం చెప్పండి, అసలు ఆయనకి అంత అడగాల్సిన పని ఉందా? దాహం వేస్తుందా, కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడగాల్సిన పని వస్తుందా? ఎవరయ్యా మనం ఆరాధించేటటువంటి దేవుడు అంటే మన కోసం తనని తాను తగ్గించుకోవడానికి కూడా ఏమాత్రము వెనకాడనటువంటి దేవుడు. దేవునితో దేవునితో ఉండడం సమానమైనటువంటి భాగ్యమని ఎంచుకోకుండా ఏం చేశారంటే భూమి మీదకి వచ్చారు ఆయన. ఇక్కడ కూడా చూడండి, ఎవరిని లెక్క చేయట్లా, ఒక స్త్రీని నేను మార్చాలి. ఆమె పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిలోనూ కూడా తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఎవ్వరూ లేని టైం ఆవిడకి అర్థమైంది. ఓకే, 12 గంటలకి ఎవరో ఉండరు, నేను వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి నీళ్ళు పట్టుకుని మళ్ళీ వచ్చేయచ్చు.
అని అనుకుంది. యేసుక్రీస్తు వారికి అర్థమైంది ఆమె జీవితాన్ని మార్చాలని. పని కట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు ఈయన? సమరయ పట్టణానికి వెళ్తున్నారు. చూడండి, ఈమె మాట అంటేనే చిరాకు పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి జనం. ఆ జనం మధ్యలోకి వెళ్ళడానికి ఈమె సంశయిస్తుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఈమె నీళ్ళు అడిగేసి ఇచ్చేసి వెళ్ళిపోకుండా ఆయన చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా వింటుంది. 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొండకు నాకేమీ లేదే. ఆ జలములు ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావిలో నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అని యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అప్పుడు ఈవిడికి అర్థమవుతుంది. మాట్లాడుతూ ఉంటే అడుగుతుంది, యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని అడుగుతుంది. యాకోబు కంటే నువ్వు గొప్పవాడు. అలా మాట్లాడుతూ 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూడండి ఎలా తెలిసిపోయింది అంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారికి ఈమెమిస్తుంది? తన సమయాన్ని కేటాయిస్తుంది. సమయాన్ని కేటాయించగానే ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈమెతో? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే ఆయన ఎవరో అర్థమైంది. ఏమంటుంది? మొదట, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఇంకా అలా మాట్లాడుతూ వస్తుంటే 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అప్పుడు అంటున్నారు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఈమెకి తెలుసు. మా వాళ్ళు అనుకుంటున్నారు మెస్సయ్య వస్తాడని మా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. అది నాకు కూడా తెలుసు అయ్యా అని అంటున్నప్పుడు అప్పుడు అంటున్నారు యేసుక్రీస్తు వారు, నువ్వు ఎదురు చూస్తుంది ఎవరో కాదు, నేనే ఆయనని చెప్పగానే, కాదు నువ్వు కాదు, ఇంకొక ఆయన ఎవరో వస్తారని అన్నదా అని అనలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి సమయాన్ని ఇచ్చిందో ఆమెకు అర్థమైపోయింది, ఎవరైనా మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే. ఇప్పుడు చెప్పండి, ఈయన్ని అంగీకరించిన వెంటనే ఈమె జీవితంలోకి వెలుగు వచ్చిందా? రాలేదా? ఎప్పుడైతే ఈయన ఎవరో అర్థమైపోయిందో వెంటనే చూడండి ఏం చేసింది. 28వ వచనం. 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, ఎవరి మాటను బట్టి వచ్చారంట వీళ్ళు? ఎవరు పిలిచారు వెళ్ళి? సమరయ స్త్రీ పిలిచింది. అసలు నలుగురిలోకి వెళ్ళి నీళ్లు పట్టుకోవడానికే భయపడినటువంటి ఆమె మాట ఎవరన్నా వింటారా? ఎప్పుడు విన్నారు ఆమె మాట? ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో మాట్లాడిందో, ఎప్పుడైతే ఈయన మెస్సయ్య అని గ్రహించిందో, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని గ్రహించిందో, అప్పుడు అర్థమైంది ఈవిడికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించిందో వెంటనే ఏమొచ్చింది? ఈవిడి జీవితంలోకి వెలుగొచ్చింది. చూద్దాం ఇంకా మాట కింద 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరిని బట్టి? స్త్రీ యొక్క మాటను బట్టి. చూడండి, ఏ జనం మధ్యలోకి వచ్చి మాట్లాడడానికి భయపడిందో, ఇప్పుడు అదే స్త్రీ ఏమైంది? తన జీవితంలో వెలుగు నింపడమేమో కాదు, ఏం చేస్తుంది? ఊరంతటికి కూడా ఏం తీసుకొచ్చేసింది? ఈమె వెలుగుని తీసుకొచ్చేసింది. ఇంకా అంటున్నారంటే వీళ్ళు, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునేరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఏమంటున్నారు? ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. ఏమంటున్నారు లాస్ట్ మాట? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. చూడండి, ఏ స్త్రీ అయితే తలెత్తుకోలేకపోయిందో, ఇప్పుడు అదే స్త్రీ ఏమైంది? వీళ్ళందరికీ
తల మాలిపోయింది. తృణీకరించబడినటువంటి రాయిని ఏం చేస్తాడు దేవుడు? మూలకు తలరాయిగా మార్చడానికి సామర్థ్యం కలిగినవాడు. ఆ స్త్రీ నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడింది. ఏమనుకుంటారా అని ఎలా వచ్చింది? ఆ సామర్థ్యం ఆవిడికి ఎలా వచ్చింది? ఆ పరిస్థితి ఎలా వచ్చింది? యేసుక్రీస్తుని ఏం చేసింది? అంగీకరించింది, తన హృదయంలోకి ఆహ్వానించింది. క్రిస్మస్ పట్టుకుని మనం ఆయన భూమి మీదకి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. ప్రతి సంవత్సరాలు గడుస్తున్నాయి, క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆయన పుట్టారని. ఇంతకీ మన హృదయంలో ఆయన పుట్టారా? మన హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించగలిగామా? ఆహ్వానించింది ఈమె. ఏమైంది? వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగేసింది. ఇక్కడ చూస్తే ఒకసారి లాస్ట్ మాట, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. ఒక్కసారి మనం ఇక్కడికి వద్దాం మళ్ళీ లూకాసు వార్తకి. దాన్ని అలాగే పెట్టుకుని వీళ్ళు ఎలా నమ్మారంట? ఈయనే లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఇక్కడ ఒకసారి చూద్దాము. దూత కూడా ఏ వర్తమానం తీసుకొచ్చింది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దూత వర్తమానం తీసుకొచ్చింది. వీళ్ళు ఎలా నమ్మగలిగారు అంటే ఆయన కూర్చున్నటువంటి వర్తమానాన్ని విని విశ్వసించారు. లోకరక్షకుడు ఈయనే, మమ్మల్ని రక్షించడానికి వచ్చింది ఈయనే. ఒక్కసారిగా సమరయ స్త్రీ జీవితంలో ఉన్న చీకటి అంతా ఏమైపోయింది? వెలుగుగా మారిపోయింది. వెలుగుగా మార్చేశాడు దేవుడు. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని ఇస్తుంది. నీ గతం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ మన రక్షకుడు ఏం చేశాడు? మన పాపాలన్నిటినీ కూడా తీసివేసి ఏం చేశాడు? ఆయన ఒక ఉన్నతమైన భవిష్యత్తుని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆయన రెడీగా ఉన్నారు రావడానికి, కానీ ఆయన ఆహ్వానించడానికి మనం రెడీగా ఉన్నామా? మనం ఇక్కడ చదువుకున్నటువంటి ఒక అద్భుతమైన మాట లూకాసు వార్తలో, దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? తన సువార్తని చెప్పడానికి దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపే గొర్రెల కాపరిని దేవుడు ఎంచుకున్నాడు. గొర్రెల కాపరుల్ని. ఎలాంటి వారయ్యా దేవుడు అంటే చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు ఏది చేసినా కానీ చిన్నవాళ్ళతోనే మొదలుపెట్టారు. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పిన. ఏ దోణంట? చిన్న దోణిని ఏర్పాటు చేయని నాకు వాక్యం చెప్పడానికి అని అంటున్నారు. అలాగే పక్కన ఉన్న అధ్యాయంకి వెళ్తే 36వ వచనం, 4వ అధ్యాయము 36వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి. ఈయన ప్రయాణాన్ని కూడా దేన్ని వాడుకుంటున్నారు? చిన్న దోణి. అసలు ఈయన పుట్టుక కూడా ఏ ఊరిని ఎంచుకున్నారంటే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎక్కడి నుంచి పుడుతున్నారంట? నీవు స్వల్ప గ్రామమైనను అంటే చిన్న ఊరా? మరీ చిన్న ఊరా? చాలా చిన్న ఊరు, స్వల్ప గ్రామము, చిన్న గ్రామంలో ఆయన పుట్టారు. ఆయన పుట్టుకకించుకున్నటువంటి ప్రదేశం కూడా ఎలాంటిది? చిన్న గ్రామం. పోనీ ఒకవేళ వాళ్ళు ఏమన్నా డబ్బున్న పేరెంట్స్ని ఎంచుకున్నాడా అంటే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? వడ్రంగి పని చేసుకుని జీవనాన్ని కొనసాగించే ఒక సాధారణమైనటువంటి తల్లిదండ్రులు. పేదవారిని ఎంచుకున్నారు. పుట్టడానికి చిన్న స్థలమే, తను పుట్టింది కూడా ఒక చిన్న కుటుంబంలోనే. తన సేవకు వెళ్తున్నప్పుడు కూడా ఏ దోణిని ఎంచుకున్నారు? ఆయన చిన్న దోణిని ఎంచుకున్నారు. మార్కు సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా
ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించడని చెప్పిన వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేంతో మొదలుపెట్టారు? ఈయన చిన్న చేపలతో మొదలుపెట్టారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఆశీర్వదిస్తున్నారు. 5,000 మందికి సరిపడేటట్టుగా ఆశీర్వదిస్తున్నారు. ఎవరి దగ్గర ఉన్నటువంటి రొట్టెలు అంటే అవి చిన్నవాని దగ్గర ఉన్నటువంటి రొట్టెలు. ఎవరయ్యా మనం ఆరాధించే దేవుడు అంటే? సమాజం చేత చిన్న చూపు చూడబడుతున్న వాళ్ళని వాడుకుని, ఎవరైతే మేము మంచి హోదాలో ఉన్నాము అని అనుకుంటున్నారో వాళ్ళని సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? చిన్నవారిని ఎంచుకుంటున్నాడు. 12వ అధ్యాయము 15వ వచనం యోహాను సువార్త. ఆఖరికి ఈయన పుట్టుకే కాదు, ఈయన అంత్య దినాలలో కూడా దేన్ని వాడుకుంటున్నారో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. దేని మీద? గాడిద పిల్ల మీద. గాడిద పిల్లని దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాను. గాడిద కూడా ఎలాంటిదంట? చిన్నదే. ఆయన రాక వర్తమానాన్ని సమాజంలో చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి తెలియజేశారు. ఆయన పుట్టింది కూడా స్వల్ప గ్రామంలో. ఆయన తల్లిదండ్రులు కూడా చిన్న కుటుంబము, చిన్నగా బ్రతుకుతున్నటువంటి కుటుంబము. ఆయన సేవ చేసినప్పుడు ఎంచుకున్న ధోని కూడా చిన్న ధోని. ఆయన ఆఖరి దినాలలో కూడా ఆయన ఆశీర్వదించింది కూడా చిన్న చేపలను ఆశీర్వదించాడు. ఎవరి దగ్గర ఉన్నాయి ఆ చిన్న చేపలు? ఒక చిన్నవాని దగ్గర ఉన్నాయి. ఆ చిన్నవాడి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? అనేకుల ఆకలిని తీర్చాడు. ఆఖరికి ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు కూడా ఏ గాడిదని ఎంచుకుంటున్నాడు? ఆయన చిన్న గాడిదని. ఇన్ని చిన్న వాటిని ఎంచుకున్న దేవుడు ఈరోజు నీ బంధువుల మధ్యలో నువ్వు చిన్నదానిగా ఉన్నావు. నీ కుటుంబం చిన్న కుటుంబంగా ఉంది. పెద్ద సంపాదన లేదు, ఆస్తి లేదు, వాళ్ళకి స్తోమతకి సరిపడగా నేను లేను అని ఒకవేళ బాధపడుతున్న నిన్ను, చిన్న కుటుంబంగా చిన్న సంపాదనగా ఉన్నటువంటి నిన్ను దేవుడు ఆశీర్వదించడా? ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే, సమరయ్య స్త్రీ ఏం చేసింది? యేసుక్రీస్తుకి సమయం ఇచ్చింది, ఆయన్ని ఆహ్వానించింది. జనం మధ్యలోకి వెళ్ళడానికే భయపడ్డది, జనం మధ్యలో తలెత్తుకుంటానికే భయపడ్డది. ఎవరు లేని సమయం చూసి నీళ్లు పట్టుకుంటే నాకు ఏ బాధ ఉండదనుకుంది. ఇప్పుడు అనేకుల మధ్యలో ఆమె ఏమైపోయింది? వాళ్ళందరికీ కూడా తలమాయిక అయిపోయింది. వాళ్ళందరికీ కూడా మూలరాయిగా ఎవరు అయ్యింది? సమరయ్య స్త్రీని. ఎవరు చేశారు అలాగా? యేసుక్రీస్తు వారు చేశారు. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. నీ దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, చిన్నదానిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎంచుకుంటాడు. చిన్న చిన్న చదువులు చదివినటువంటి నిన్నే దేవుడు ఏం చేస్తాడు? నీ కుటుంబానికి ఒక ఆశీర్వాద కారణంగా మారుస్తాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, చిన్నవారిని కోరుకునే పెద్ద దేవుడు. మనం ఆరాధించేటటువంటి దేవుడు. ఆయన స్తోమతకి మనం సరిపోకపోయినా ఆయనకి ఎవరు కావాలి? మనమే కావాలి. ఇదిగో నువ్వే కావాలి. ఈరోజు నువ్వు ఉండడానికి గృహం లేకపోయినా ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఈరోజు కట్టుకోవడానికి సరైనటువంటి బట్ట లేకపోయినా నీ దేవుడికి ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఈరోజు తినడానికి సరైనటువంటి తిండి లేకపోయినా దేవుడికి ఎవరు కావాలి? నువ్వే కావాలి తప్ప దేవుడు ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళకే దేవుడు కాదు. ఆయన ఎక్కువ ఎవరికి దేవుడు అంటే, చిన్నవారిని కోరుకునేటటువంటి పెద్ద దేవుడు. ఆయన పెద్ద దేవుడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు గారి సందర్భాన్ని మనం చూసినట్లయితే, దావీదు గారి ప్రొఫైల్ ఏంటి? మొదటి సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 17వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాము. ఎవరి దావీదయ్యా అంటే, దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన ముగ్గురు
సౌలు వెంటను పోయుండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నేను. ఎవరు ఈ దావీదయ్యా అంటే ఉన్న అందరిలోకెల్లా చిన్నవాడు. వచ్చారు అభిషేకించడానికి. ఎవరు? సమూయేలు గారు అభిషేకించడానికి వచ్చారు. సమూయేలు గారు అభిషేకించడానికి వచ్చినప్పుడు అందరు కొడుకుల్ని పిలుస్తున్నాడు తండ్రి. చూద్దాం ఒకసారి 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు అంటే సమూయేలు గారు ఎలియాబుని చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరిలో పెద్దవాడు ఎవరు? ఎలియాబు. అతని ఎదురుగుండా ఉన్నటువంటి ఆ మనిషిని చూసి అనుకుంటున్నారు, నిజముగా యెహోవా అభిషేకించేవాడు నా ఎదురుగుండానే ఉన్నాడని అనుకున్నారు. అప్పుడు అంటున్నారు దేవుడు, సమూయేలు పై రూపాన్ని కానీ నువ్వు ఏమాత్రము లక్ష్య పెట్టొద్దు. పై రూపాన్ని, అతని ఎత్తుని నువ్వు లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సమూయేలు గారు చూశారు, ఇతన్నే దేవుడు ఒకవేళ ఎంచుకున్నాడేమో అని. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈయన్ని నేను ఎంచుకోవాలా? 7 కొడుకుల్ని పిడిచిన తర్వాత వీళ్ళు ఎవరిని నేను కోరుకోవట్లేదు అని అన్నప్పుడు అప్పుడు అడుగుతున్నారు, నీ కుమారులు ఇంకా ఉన్నారా అని అడుగుతున్నప్పుడు 11వ వచనం, 16వ అధ్యాయము 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను, చూడండి అక్కడ రాయబడిన మాట, కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఇంతమంది భారీ అవయవాలు ఉన్నటువంటి లేదా భారీ కాయం ఉన్నటువంటి ఇంత ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఒక చిన్నవాడి కోసం కూర్చుందాం మనం, రానియండి ఆయన్ని. వీళ్ళెవరిని దేవుడు కోరుకోలా. మీరు చిన్నోడు అని అనుకుంటున్నారు కదా, అప్పుడు ఆ చిన్నోడిని ఎవరు కోరుకున్నారు? పెద్ద దేవుడు కోరుకున్నాడు. కనిష్ఠుణ్ణి, కడసారిగా ఉన్నవాడిని దేవుడు కోరుకున్నాడు. 13వ వచనం, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక మాట చూద్దాం మనం. సమూయేలు తైలపు కొమ్ముని తీసి వానిని అభిషేకించిన అని రాసినా సరిపోద్ది. ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాడు చూడండి దేవుడు, సహోదరుల ఎదుట వానికి అభిషేకం. ఎందుకు సహోదరుల ఎదుట? వీళ్ళందరి దృష్టిలో దావీదు అలాంటి వాడు. ఆఫ్టర్ ఆల్ గొర్రెల్ని కాసుకునేవాడు, చిన్నవాడు. వీళ్ళందరూ ఎవరు? సైనికులు. వీళ్ళ యుద్ధంలో మేము నిలబడ్డామంటే ఎదురుగుండా ఉన్నవాడిని తునాతునకలుగా చేయగలము. ఈ లాస్ట్ ఉన్నవాడు ఎవరు? చిన్నవాడు. మాతో పోలిస్తే ఎలాంటి వాడు? చిన్నవాడు. ఇక్కడ చూడండి, వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసిన, వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసిన. ఎవరు చేశారు అభిషేకం? చూడ్డానికి సమూయేలు గారు మనకు కనపడుతున్నారు. ఎవరు ఎంచుకున్నారు ఆయన్ని? దేవుడు ఎంచుకున్నారు. గొర్రెల కాపరుల్ని పన్ను కట్టుకుని ఎవరు ఎంచుకున్నారు? దేవుడే ఎంచుకున్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి పన్ను కట్టుకుని ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు వెళ్ళారు. దావీదు గారిని కూడా ఎవరు ఎంచుకుంటున్నారు? దేవుడే ఎంచుకుంటున్నారు. ఈరోజు ఒకవేళ అలా తృణీకరించబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ తోడబుట్టిన వాళ్ళందరిలోనూ చూసుకుంటే ఒకవేళ నీ కుటుంబమే ఆర్థికంగా చిన్నదేమో, అందరూ బాగానే స్థిరపడ్డారు, ఒకవేళ నీ కుటుంబమే సరిగ్గా స్థిరపడలేదేమో, బాధపడుతున్నావేమో. ఇక్కడ చూడు ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు, వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నువ్వు నీ జనాంగం మధ్యలోకి, నీ బంధువుల మధ్యలోకి వాళ్ళు నిన్ను ఆహ్వానించినప్పుడు ఒకవేళ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నావేమో. అందరూ బాగా స్థిరపడ్డారు. ఇప్పుడు నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళానంటే నీ పిల్లలు ఏం చేస్తున్నారు అని ఒకవేళ నన్ను అవమానిస్తారేమో అని బాధపడుతున్నావేమో. నువ్వు అందరూ బాగా సంపాదిస్తున్నారు, నా భర్త సంపాదన తక్కువ ఉంది, దాన్ని బట్టి నా భర్తని వీళ్ళు ఏమన్నా తోలనాడతారేమో, నా భర్తని చిన్న చూపు చూస్తారేమో అని ఒకవేళ నీ కుటుంబం కోసం నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉంటే, అన్నలందరూ చూడడానికి ఎలా ఉన్నారంటే ఎత్తుగా ఉన్నారంట, ఇంకా పై రూపాన్ని చూస్తున్నారంట. అతని ఎత్తుని చూడొద్దు,
అతని స్థాయిని చూడొద్దు అని అంటున్నాడు దేవుడు. ఎవరిని ఎంచుకున్నారు ఇప్పుడు? దావీదు గారిని ఎంచుకున్నారు. నువ్వు కూడా ఒకవేళ నీ జీవితంలో కూడా నీ కుటుంబం ఒకవేళ ఈరోజు చిన్న కుటుంబంగా, చిన్న స్థాయి కుటుంబంగా ఒకవేళ నీ బంధువుల మధ్యలో ఉండి నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్తున్నప్పుడల్లా నిన్ను హేళన చేస్తున్నారేమో. ఈ దేవుడు ఎలాంటి వాడంటే నీ సహోదరుల మధ్యన వాళ్ళ ఎదుట నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా. ఎవరి దేవుడయ్యా అంటే చిన్నవారిని కోరుకునే పెద్ద దేవుడు నీకు ఉన్నాడు. ఏంటి దావీదు గారు ప్రొఫైల్ ఏంటి? గొర్రెల కాపరి, కడసారి వాడు, కనిష్ఠుడు. చూడండి అన్న ఎంత కుళ్ళిపోయాడంటే 17వ అధ్యాయము 28వ వచనం. కళ్ళు ఎంత కుళ్ళిపోయినాయి అంటే అతని పరిస్థితి చూడండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చింది. అతనితో, నీవిక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యములో చిన్న గొర్రె మందని ఎవరు వశం చేసితివి? నీ గర్వము, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితివా? నేను ఒకసారి చూద్దాము. దేవుడు అభిషేకించాడు రాజుగా చేస్తానని. ఇంకా వీళ్ళ దృష్టిలో ఎలా ఉన్నారు ఇప్పుడు? దావీదు గారు గొర్రెల కాపరే, ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరే అన్నట్టుగానే చూస్తున్నారు. ఆ చిన్న మందని ఏం చేసావురా నువ్వు? ఎవరికి వదిలిపెట్టేసావు అంటే ఇంకా గొర్రెల కాపరిగానే చూస్తున్నారు. అరే నా తమ్ముణ్ణి దేవుడు అభిషేకించాడు కదా, రాజుగా కదా నిలబడతాడు. రేపు ఆ రాజుగా ఉంటే ఎవరి కుటుంబం బాగుంటుంది? అన్న తమ్ముళ్ళుగా ఉన్నా మా కుటుంబమే కదా బాగుంటుందా అని ఆలోచించట్లా. ఏం ఆలోచిస్తున్నాడు? ఇంకా ఎలా చూస్తున్నారు దావీదు గారిని? గొర్రెల కాపరిగానే చూస్తున్నాడు. కానీ దేవుడు ఎలా చూశాడంటే మనుషులు గొర్రెల కాపరిగా చూశారు. దేవుడు మాత్రం ఆయన దృష్టిలో దావీదు ఎలా ఉన్నారు? రాజుగా ఉన్నారు. ఈరోజు మనుషుల దృష్టిలో నీ స్థాయి ఏదైనా, నీ గురించి ఎవరేమనుకున్నా, కానీ దేవుని దృష్టిలో నువ్వు మాత్రము ఒక ఉన్నతమైనటువంటి మనిషివే. అదే క్రిస్మస్ మనకిస్తున్నటువంటి సందేశం. చిన్నవాడిగా ఉన్న నిన్ను, చిన్న కుటుంబంగా ఉన్న నిన్ను, ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేనటువంటి నిన్ను, సరైనటువంటి తిండి తినడానికి కూడా నోచుకునేటువంటి నిన్ను, ఉండడానికి సరైనటువంటి గృహమే లేని నిన్ను ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు. అదే క్రిస్మస్, మనం చేసేటటువంటి క్రిస్మస్. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు. ప్రతి సంవత్సరము గుర్తు చేస్తున్నాడు నీకు. ఈ సంవత్సరం అన్నా నన్ను ఆహ్వానించావా నీ హృదయంలోకి? ఈ సంవత్సరం క్రిస్మస్ చేసావు కదా, నేను వచ్చానని క్రిస్మస్ చేసావు కదా, నీ హృదయంలోకి నన్ను ఆహ్వానించావా? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు వెయిట్ చూస్తున్నాడో నీకోసం, వెయిట్ చేస్తున్నాడు నీకోసం. ఇన్ని సంవత్సరాలు నా పేరు చెప్పి నువ్వు క్రిస్మస్లు సెలబ్రేట్ చేస్తున్నావు. అసలు నీ హృదయంలో నన్ను ఆహ్వానించావా? ఆహ్వానించావు. నిన్ను నేను కోరుకుంటున్నా. ఎప్పుడైతే దూత వర్తమానాన్ని తీసుకొచ్చేసిందో వీళ్ళ జీవితాల్లో ఏమొచ్చింది? వెలుగు వచ్చేసింది. వీళ్ళ చుట్టూ ఉన్న చీకటి అంతా ఏమైపోయింది? పారిపోయింది. చీకటి పారిపోయింది. ఆ శక్తి ఎవరికి ఉంది? వాక్యానికి ఉంది. చూద్దాం దావీదు గారు ఎలా మారారంటే ఇక్కడ గొర్రెల కాపరిగా కనపడుతుంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీల ప్రదేశం అంతటా ప్రసిద్ధి అయిన యెహోవా అతని భయము అన్యజనులకు అందరికీ కలుగజేశాను. ఎక్కడో లోయలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు కీర్తి ఏమైపోయింది? ఇశ్రాయేలీల ప్రదేశం అంతటా కూడా ప్రసిద్ధి అయిపోయింది. 18వ అధ్యాయము 14వ వచనం. 18వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయుల అందరి మీదను రాజయుండి తన జనులందరికీ నీతి న్యాయములు జరిగించెను. మొదటి సమూయేలు గ్రంథంలో ఎలా కనపడ్డారు? ఈయన గొర్రెల కాపరిగా కనపడ్డారు. ఇక్కడికి వచ్చేసరికి ఎలా అయిపోయారు? ఈయన ఇశ్రాయేలీయుల అందరి మీద రాజు అయిపోయారంటే, ఈయన రాజుగా మారిపోయారు. ఎలా సాధ్యమైందయ్యా అంటే దేవుని కృప ఆయనకి తోడుగా ఉంది. దేవుని కృప ఆయన రక్షించింది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన్ని గనక నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించగలిగితే నీ చుట్టూ
చుట్టూ ఉన్న చీకటి అంతా ఏమైపోద్ది? వెలుగుగా మారిపోద్ది. దేవుడు ఎలాంటి వాడంటే చిన్నదానిగా ఉన్న నిన్నే, చిన్న కుటుంబంగా ఉన్న నిన్నే, నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించి ఎవరైతే నిన్ను చిన్న చూపు చూస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల మధ్యనే నిన్ను ఎలా నిలబెడతాడు దేవుడు? ఒక ఉన్నతమైన కుటుంబంగా దేవుడు నిలబెడతాడు. దేవుడి వాక్యాన్ని మనలో ఫలింపజేసి ఆయన క్రిస్మస్ ద్వారా మనకిస్తున్నటువంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందుముగాక. ఆమేన్.